అలాగే దక్షయజ్ఞ సమయమునందు అగ్నికి ఆహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు దక్షుడు పార్వతి అని నామధేయం చేస్తాడు. సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతరం తపోదీక్షలో నిమగ్నమై ఉంటాడు. అట్టి స్వామికి భక్తి భావంతో పార్వతి అనునిత్యం పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది. దేవతలు పార్వతీ పరమేశ్వర్లకు కళ్యాణము చేయదలచి మన్మధుని ఆశ్రయిస్తారు. మన్మధుడు అట్టి దేవకార్యం పరమావధి గాయించి అంగీకరిస్తాడు. పార్వతీదేవి పరమేశ్వర్లకు సపర్యలు చేసే సమయాన్ని తగు సమయముగా ఎంచుకుని పరమేశ్వరునిపై పూలబాణం వేస్తాడు. దాంతో ఆత్మ ధ్యానంలో ఉన్న పరమశివుని మనసు కామ వికారాలకు గురి చేసి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి కారణభూతుడవుతాడు మన్మధుడు. అలా కృతకృత్యుడైన మన్మధుని దేవతలు అభినందిస్తారు. కానీ పరమశివుడు ఆత్మజ్ఞానంలో ఉన్న తనను కామ వికారాలకు ఎలా లోనయ్యానా అని దివ్య దృష్టితో చూసి కాముకుడైన మన్మధుని మూడవ నేత్రం తెరిచి దర్శనం చేస్తాడు. అనంతరం రతీదేవి పార్వతీ పరమేశ్వర్లను పతిభిక్ష పెట్టమని రతీదేవికి మన్మధుడు అశరీర రూపంలో సజీవుడై ఉండినట్లు మాంగళ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆ రోజు పాల్గొన పూర్ణిమ కావున దీనిని కాముని పుణ్యమిగా జరుపుకుంటూ ఉంటారని పురోహితులు చెప్తున్నారు. ఈ హోలీ పండుగను మన దేశంతో పాటు